హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అవసరాల కోసం నటించే మనుషులు మాత్రం ఎప్పుడు కూడా చాలా నటిస్తూ నవ్వుతూ మాట్లాడతారు. తన కోసం తాను కాకుండా తన కుటుంబం కోసం బతికేవాళ్ళు ఫ్రెండ్స్ ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. మాటలు చెప్పి మోసం చేసి ఒక పూట కోసం వాళ్ళు నవ్వించి మోసం చేయలేరండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడాలి, తన ఫ్యామిలీని బతికించుకోవాలి. తన బిడ్డలకు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కష్టపడే వ్యక్తులు ఎప్పుడూ నటించడానికి నవ్వటానికి సమయం ఉండదు ఫ్రెండ్స్. అవసరాల కోసం మాట్లాడేవాళ్ళు నటిస్తూ మాట్లాడవచ్చు, కానీ కష్టపడేవాళ్ళు ఎప్పుడూ నటించి మాట్లాడలేరు. కోపమైన దేశమైనా ఎలాగుంటుందంటే తన బాధని తన మాటల్లో చూపెడుతుంటారు కొంతమంది. తన కష్టాన్ని, తన బాధల్ని గుండెల్లో దాచుకోలేక ఇతరులతో పంచుకుంటారు ఇంకొంతమంది. అర్థం చేసుకునే మనసులు లేక, చెప్పుకునే విధానం సరిపోక, సమయం ఉండక, టైం పాస్ కోసం ఏ రోజు వాళ్ళు కష్టాలని అనుభవిస్తూ బ్రతికేవాళ్ళు, సుఖాల కోసం దేవులాడేవాళ్ళు ఫ్రెండ్స్ మోసం చేయలేరు. సుఖం కోసం అబద్ధం ఆడే వ్యక్తులు మాత్రం ఎప్పుడూ ఒకప్పుడు మోసం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే కష్టపడాలంటే వాళ్ళకి చేత కాదు. ఇతరులు మోసం చేయటం అంటే ఎన్నతో పెట్టిన విద్య లాంటిది. అలాంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే చూడండి, ప్రతి పనిలో కూడా మీకు వ్యతిరేకంగా కాకుండా మీరు చెప్పిన పని వాళ్ళు చేస్తూ ఉన్నారంటే ఫ్రెండ్స్, కొంతమంది నటిస్తూ చేస్తుంటారు, కొంతమంది తనకే కష్టపడాలి, మన కష్టాన్ని చూసి ఎదుట వ్యక్తులు ప్రేమించో ఆదరించో, ఒక రూపాయి ఇస్తే కనికరించో, మనల్ని ఏదో ఒకరోజు గుర్తుపెట్టుకొని ఆ రూపాయి మన అవసరానికి వచ్చిందని కష్టపడే వ్యక్తులు ఎవరైనా సరే ఉంది ఫ్రెండ్స్. కష్టపడతానే ప్రయత్నిస్తారు, కానీ వృధాగా మాత్రం అడగరు. అవసరం కోసం అప్పుగా మాత్రం అడగరు. కష్టపడే వ్యక్తులు అప్పు చేస్తే ఎలా తీరుస్తాము, మనం తెచ్చుకుంటే తినాలి అని భయపడతారు. అదే మోసం చేసేవాళ్ళు ఎల్లయ్య 1000 రూపాయలు అంటాడు, రేపు 10,000 అంటాడు, ఎల్లుండి ₹1,00,000 అంటాడు. అవి తిరిగి వస్తాయో లేదో కూడా తెలియదు. 1000 రూపాయలు ఇచ్చినవాడు, 10,000 ఇచ్చినవాడు, 50,000 ఇచ్చినవాడు ₹1,00,000 తీసుకున్న తర్వాత తిరిగి చూడండి, లేదా అడిగి చూడండి, గొడవైనా పడతాడు, లేదా సాకులైనా చెప్తాడు. అలాంటి వ్యక్తులతో మీ సావాసం కానీ మీ స్నేహం కానీ తెలుసుకోవాలి అంటే డబ్బుతో ఏ రోజు స్నేహం మాత్రం ముడిపడదండి. నీకు డబ్బున్నా లేకపోయినా కష్టపడే వ్యక్తి అయితే, నిన్ను ఆదరించేవాళ్ళు, నిన్ను ప్రేమించేవాళ్ళు అయితే ఎప్పుడు నీ ఆస్తిపాస్తులను చూసి నీకు ఫ్రెండ్గా ఉండరు. నీవు ఏ కష్టంలో ఉన్నా కానీ నీకు అండగా ఉంటారు, నీకు ఓదార్పునిస్తారు. అయ్యో పాపం అని చెప్పేసి నీ అవసరాన్ని వాళ్ళు తీర్చగలుగుతారే కానీ తిరిగి నువ్వేమిస్తావని మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా ఆశించరు ఫ్రెండ్స్. అలాంటి నిజమైన స్నేహితులు నీ జీవితంలోకి ఉండాలి అంటే అది దేవుడిచ్చిన బహుమానం అంటారు. అలాంటి ఫ్రెండ్స్ని ఎప్పుడు కూడా కోల్పోమాకండి. తెలిసో తెలియకో చెప్పుడు మాటలు చెప్పి చెడగొడుతూ ఉంటారు. నిందించో అబద్ధికులుగానో మార్చి వాళ్ళలో ఉన్న స్నేహానికి మచ్చ తీసుకొచ్చి వాళ్ళకి కష్టపడే వ్యక్తులకు స్నేహితులు ఉంటారు అని అంటే వారం లేని వాళ్ళు చాలామంది చుట్టూ ఉంటారు. ఏంట్రా బాబు, నీ స్థాయి ఏంటి, వాడి స్థాయి ఏంటి, వాడితో నీ స్నేహం ఏంటంటారు. సాటి సాటి మనిషిగానే స్నేహితులుగా ఉండాలంటారు. డబ్బున్న వాళ్ళు డబ్బులతోనే స్నేహం చేయాలంటారు. ఎప్పుడు కూడా అలాంటి సులకన భావాలు మాటలు చెప్పే వాళ్ళతో ఏ రోజు కూడా ఫ్రెండ్స్ మీరు నిజంగానే స్నేహితులు అంటే ఎప్పుడు కూడా మీ డబ్బుని, మీ ఆస్తుల్ని ఏ రోజు కూడా చూడరు. నీలో ఉన్న ప్రేమని, అభిమానాన్ని వాళ్ళు స్పందిస్తూ ఉంటారు. నీ మాట కోసం, నీ నిజాయితీ కోసం నీతో స్నేహం చేయడానికి వస్తారు. అలాంటి వ్యక్తులకు ఫ్రెండ్స్ చాలా దగ్గరగా ఉండండి. ఓకే, బై, థ్యాంక్ యూ.